బన్నీ ట్రైనింగ్ అయిపోయాక మీకేం ఫీడ్బ్యాక్ ఇచ్చాడు? వెళ్ళడం మంచిది అయింది, నాకు బేసిక్ తెలిసింది అని అన్నాడు. అంటే ట్రైనింగ్ సెంటర్స్ పంపిస్తేనే జ్ఞానం వచ్చేది, అయితే రాదు. మేమైనా నాస్తికేంద్రానికి వెళ్ళిన తర్వాతే కొంత విషయాలు తెలిసినాయి. ఉద్యమంలో పాల్గొవాలి అనే భావన వచ్చింది. అంతకుముందు వైయక్తికంగా ఉండాలి తప్ప ఉద్యమంలోకి వెళ్ళాలి, మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అనేది లేదు. అట్లా ఈ ట్రైనింగ్ ఇప్పుడు ఎప్పుడైనా సరే క్లాసులు పెట్టడం మూలంగా 100 మందిలో ఒకడన్నా దొరుకుతాడు మనకి. 100 గేలాల్లో ఒక గేలంగానే చేప పడుతుంది. ఆ చేప దొరికితేనే కదా మనకి బతుకు, లేకపోతే లేదు. ఎప్పుడైనా క్లాసులతోనే ఉపయోగం. మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చి నేను చేసిన అవి వచ్చేస్తే వెళ్ళిపోతుంటాయి, అది గాలికి వచ్చినట్టే. కానీ కాసేపు సంగలు గుద్దుకుంటే ఇంటికి వెళ్ళి మర్చిపోతారు. క్లాసుల్లో నిలబెట్టగలుగుతాం మనిషిని మనం. హైదరాబాద్లో కూడా ఒక 200 మందికి ట్రైనింగ్ క్యాంప్ పెట్టాము. 143 మంది వచ్చి చెప్పండి. 4 రోజులు ఎవరో పంపించడం, ఏదో బన్నీగాడిని ఒకరిని తయారు చేయాలి. తర్వాత ఏదో అందుకునేవాడు కూడా కావాలి కదా. సిద్ధిగాడు ఉంటే అసలు ఎవడో అవసరం లేదు. అందుకని ఆ మధ్య ఖమ్మంలో ఒక బాడీ డొనేషన్ క్యాంపు ఒకటి జరిగితే దానికి తీసుకెళ్ళా. ఇంకోసారి ఇది ఇక్కడ ఇంకొక క్లాసులు తీసుకెళ్ళా. మొదలు పెట్టాం. అంతకుముందు రాననేవాడు ఖచ్చితంగా, నువ్వు వెళ్ళి తీరాలా, నిర్బంధమే. మొట్టమొదటి తప్పదు. జ్ఞానం లేనాడికి నిర్బంధం తప్ప మార్గం లేదు. జ్ఞానం వచ్చినాడికి మనం చెప్ప అవసరం లేదు. ఈ ప్రొఫెషనల్స్ అందరూ ఎక్కువ భాగం స్వార్థపరులే, తన వరకే తప్ప మిగతా అనవసరం. డాక్టర్ల విషయాన్ని చూస్తే నేను చదువుకొచ్చాను, నేను సంపాదించుకోవడానికి చదువుకుంది, నాకు ఆడి దగ్గర డబ్బులు ఉంటే నాకు, లేకపోతే నాకు అనుకుంటాడు. అయితే మనం భావజాలంలోకి వచ్చినాడు, మన దగ్గరకు వచ్చాడు కదా, మనం తగ్గించాల్సిన బాధ్యత. ఈ జ్ఞానం అంతా మనం సంపాదించింది కాదు. ఈ జ్ఞానం అంతా కూడా ఎంతమంది మహానుభావులు ప్రాణాలు ఉండి కొన్ని 100 సంవత్సరాలు కష్టపడి సంపాదించే జ్ఞానం. కాబట్టి ఇది ప్రజలకు ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మనది. మనం ఆ జ్ఞానాన్ని పొందాం కాబట్టి మన దగ్గరికి వచ్చినా వాడి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని కాదు, అతను తగ్గించి పంపించాలి. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అనుకుంటాం మనం, హేతువాదులుగా తయారైన వాళ్ళం. ఇప్పుడు ఆ విషయమే కదా, ఏ విషయం చదువుకు వచ్చాడు లేదా ఏదో కోర్టు కేసుకు వచ్చాడు, అడిచే ఫీజుతో సంబంధం లేకుండా అతను కేసు తీసుకుని చేస్తాడు. బాలగోపాల్ అట్లా చేసేవాడు. ఎవరు కంప్లైంట్ చేయకపోయినా ఆయన వచ్చి ఇక్కడి నుంచి వచ్చి రాయించుకుని సంతకాలు పెట్టించుకుని వెళ్ళి కోర్టులో వేసి మళ్ళీ అది గెలిచిన తర్వాత మళ్ళీ మాకు పంపిస్తే మళ్ళీ మేము మనిషిని పంపించి హ్యామ్లెట్స్ పంపించి ఇదిగోయే మీరు పేక అవసరం లేదు, పేకి ఫారెస్ట్ కానీ ఎవరిని తగలబెడితే మా దగ్గర వెళ్ళండి, ఇదిగో హైకోర్టు నుంచి నోటీసు, జాగ్రత్త చెప్పు అని చెప్పి మళ్ళీ పంపించేవాడు. అట్లా చాలామంది ఉండాలి. భద్రతారకం నిజాయితీ పరిస్థితి. వాళ్ళందరూ వచ్చారు మైండ్, మమ్మల్ని ఉచికారు. తర్వాత లోపలేసి అయ్యగారు ఆయన మేము హేతువాదులు, నేను తుపాకీ వాళ్ళం కాదు, బుర్ర రిపేర్ మాది, బుర్ర రిపేర్ చేయాలనేది ప్రశ్నించిన నేర్పడం తప్ప మాకు తుపాకీ పట్టుకునేది కాదు. బాగుండ తుపాకీ సరుకు కాదు మాది అని చెప్పించడానికి 13 సంవత్సరాలు నేను రౌడీ షీట్ పెట్టుకున్నాను. రౌడీ షీట్ నుంచి బయటపడటానికి 13 సంవత్సరాలు పెట్టింది. డాక్టర్ రౌడీ షీట్ అండి, వాళ్ళకి ఎదురు తిరిగితే అంతే. మనం జనాన్ని వేసుకుని వెళ్తున్నాం, వాళ్ళ మీదకి పోలీస్ స్టేషన్కి ఏదైనా వస్తే అన్నప్పుడు పెట్టారు. హైదరాబాద్లో జరిగిన నిరసన మహాసభలకు వెళ్ళాం. అట్ట మీద బొమ్మన మాది వచ్చింది. అట్ట మీద బొమ్మ ఆ మర్నాడే తీసుకెళ్ళిపోయారు. అంత ఎర్ర చేయలేదు. కానీ నిన్న సుబ్బారావు పాణిగ్రాహి ఊరికి వెళ్ళాం. అక్కడ ఊర్లో మన కార్యకర్త ఉంటాడు, ఆర్మీలో జవాన్. శ్రీకాకుళం మందస్తు పెళ్లికి వెళ్తే ఆయన వాళ్ళ భార్యను తీసుకొని వచ్చి మీరు మా ఇంటికి రావాలి అని చెప్పి పట్టుబట్టి, ఇప్పుడు ఎట్లా ఇక్కడ పెళ్లి బంధువులు ఉన్నారు, ఇక్కడ మీకు ఉండడానికి వసతి లేదు,
నేను నాతో రావాలని మనకి 10 మందిని తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ ఇంటికాడ పడుకున్నాక ఉదయం టిఫిన్ పెట్టి, అన్న ఇదే మా ఊరు, మా ఊర్లోనే మొట్టమొదటిసారిగా సుబ్బారావు పాణిగ్రాహి వచ్చి పూజారిగా పనిచేసి ఈ దేవుడి విగ్రహాన్ని తీసేయండి, ఇందులో మహిమ లేదు. అసలు మనం పెరియార్ చరిత్ర చదివాం, కానీ ఈయన ఏకంగా స్వయంగా విగ్రహాలు లేవని ఆ చుట్టుపక్కల 20-30 గ్రామాల యువత అన్ని గుళ్ళలోని విగ్రహాలను తీసుకెళ్లి శివసాగర్ బీచ్ ఉంది కదా, ఆ బీచ్ లో అన్ని ఇప్పించాడంట. నేను విన్నా నాకు ఏంటి, నా తెలుగు నేల మీద అందులోను బ్రాహ్మణ కులంలో బారువాలు పుట్టిన ఆయన తెలుగులో మంత్రాలు చదివేవాడంట. మంత్రాలు తెలుగులో చదువుతూ లింగం ఎలా ఆవిర్భవించబడిందో శివభక్తులకు బోధించేవాడంట. అదేంటండి మీరు అంత ఎటకారంగా చెప్తున్నారంటే, అమ్మ ఈ వాక్యార్థం ఇదే అమ్మా, నేనేం చేయను, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఉన్నదే చెప్పాలి కదా, నేను అబద్ధం చెప్తే పండితులను అడిగానే అనేవాడు. అలా అక్కడ నుంచి ఆయన యాక్టివ్నెస్, ఆయన పద్యాలు, ఆయన రాసినవి అవన్నీ చూసి 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 అప్పుడున్న రైతాంగ సాయుధ పోరాట నాయకులు వచ్చి ఈయన తీసుకెళ్ళిపోయారంట. 35 ఏళ్ళకి ఎన్కౌంటర్ అయి చనిపోయాడు ఆయన 1968లో. ఎరుపంటే కొందరికి భయం భయం, వారికన్నా చిన్న పిల్లలు ఎంతో నయం నయం అనే పాట ఆయన రాసింది. అరుణ పతాకానికి సంబంధించిన పాటలు, ఇంకా చాలా 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 పాటలు, చాలా స్ఫూర్తిదాయకమైన విషయాలు. భావజాలం మొట్టమొదటి బ్రాహ్మలకి వచ్చింది కదా, బ్రాహ్మల ఆధీనంలోనే ఉంది. అందుమూలంగా ఏ ఉద్యమానికైనా ముందు వాళ్లే వచ్చారు నాయకత్వంలోకి. సాయిబుల్లోకి వచ్చినప్పుడు ములాలందరూ వాళ్లే. మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తుకి వచ్చినప్పుడు ఈ పాస్టర్లందరూ వాళ్లే. మరి బౌద్ధం వచ్చినప్పుడు వాళ్లే త్వరపడి దాని అందరూ పాడు చేసింది వాళ్లే. గోరా సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా బ్రాహ్మలే, నాస్తికత్వం బ్రాహ్మణుడు. శ్రీ గారు కానీ వాళ్ళు పుట్టింది బ్రాహ్మణులకు పుట్టారని మనం వ్యతిరేకించకూడదు. వాళ్ళు చేసింది ఏంటి అన్నది అదే పుట్టిన మన చేతిలో ఉంది కాదు కదా. ఎంతసేపు బ్రాహ్మణులు కులతత్వాన్ని పెంచి పోషించారు, అంటరానితనాన్ని పాటించారు, లేక రకరకాల అనుకుంటున్నాం, కానీ అదే బ్రాహ్మణులు సంస్కరణవాదంలో ముందుండి పనిచేశారనేది కూడా మనం తిరుగుబాటు తీసుకొచ్చింది కదా వాళ్ళే. మనకేం తెలియదు కదా, అసలు తెలియదని తీసుకొచ్చి చెప్పింది మనకి చేసింది కూడా వాళ్ళే. నాకు సూత పురాణం చదివేంత వరకు అంత లోతుగా విమర్శించవచ్చు అనేది అర్థం కాలేదు. త్రిపురనేని గారు రాసింది సత్యకామ జాబాలి నరబలి చదివిన తర్వాత అసలు వాటిని మనం ఒక్కొక్క పేజీని పెద్ద పెద్ద బ్యానర్లు వేసి కట్టాలా. నా పేరు జ్ఞానోదయ్, నేను 6th క్లాస్ చదువుతున్నాను. మేము టూర్కి వెళ్ళొచ్చాము ఇప్పుడే. అలా దారిలో వెళ్తుంటే తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆడడం అయితే జరిగింది. మేము వస్తుండగా చాలా మందిని కలుస్తూ వాళ్ళ దగ్గర డాడీ మీరు ఇలా చేయండి ఉండండి అని, మీ దగ్గర టీ తాగి వెళ్తాం, మేము మిమ్మల్ని కలవాలనే వచ్చాము అని చెప్పుకుంటూ ప్రవీణ్ బాబాయ్ అని చాలామంది, ప్రభాకర్ బాబాయ్ అని, ప్రియాంక కానీ చాలామందిని కలుస్తూ ఈ దారిలో రావడం అయితే జరిగింది. మన సంఘం డాడీ బాబాయ్ పెద్దనాన్న పేరు కోదండరావు పెద్దనాన్న వాళ్ళ కొడుకు పెళ్ళి అంటే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. ఆ దారిలో మేము రాజమండ్రి నుంచి విశాఖపట్నం నుంచి రావడంతో అందరినీ కలుస్తూ అక్కడ స్టే చేస్తూ కాసేపు ఉండి అందరితో మాట్లాడుతూ రావడం జరిగింది. అక్కడ చాలామంది అన్న మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా దగ్గర టీ తాగనే వెళ్ళండి అన్న, మిమ్మల్ని చూడాలని ఉంది అనడం అయితే జరగడం వల్ల మేము కార్లోనే వస్తున్నాం కాబట్టి అందరినీ కలుస్తూ వెళ్ళడం అయితే జరిగింది. ట్రైన్లో వచ్చుంటే ఇదన్నీ మిస్ అవుతామని డాడీ అయితే చెప్పడం అయింది. అందుకే అందరినీ కలుస్తూ పెళ్ళికి వెళ్ళినాక పెద్దనాన్న అన్నారండి ఈ రూమ్లో ఉండండి ఆయనకి అని చెప్పి తీసుకెళ్ళాడు. కూర్చున్నాము. కొద్దిసేపు అయినాక ప్రభాకర్ బాబాయ్ అని, ప్రియా పిని అని ఇద్దరు వచ్చారు.
డాడీని ఇంటికి ఇన్వైట్ చేశారు. డాడీ మ్యారేజ్ అయిపోయినాక వెళ్దామని అన్నాడు. మ్యారేజ్ చాలా బాగా జరిగింది. అందరూ వచ్చారు, స్పీచ్ ఇచ్చారు, వాళ్ళకి అభినందనలు చెప్పారు. డాడీ పెళ్ళిన అయితే కండక్ట్ చేయడం జరిగింది. అది అయిపోయిన వెంటనే అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నైట్ వాళ్ళ ఇంటితో స్టే చేసి బీచ్కి వెళ్ళాం. బీచ్లో ఎంజాయ్ చేసి అలాగే చాలా చూడదగ్గ ప్లేసెస్లలోకి వెళ్ళి అన్ని నేచర్ని ఎంజాయ్ చేస్తూ అన్ని కొండలు చూస్తూ అరకు వ్యాలీకి వెళ్ళి అటునుంచి భద్రాచలం అయితే రావడం జరిగింది. భద్రాచలంలో ఇక్కడ తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఆగడం, అలాగే మనీ బాబాయ్ దగ్గర ఉండడం, బాబాయ్ మాతో 4 రోజులు స్పెండ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. వెరీ గుడ్.